అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులతో ఘనంగా నర్సన్నపేట బీజేపీ ఇన్ఛార్జ్ పోకతోటి సింహాచలం జన్మదిన వేడుకలు నర్సన్నపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ BLA-1 పోకతోటి సింహాచల జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అల్పాహారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. నరసన్నపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ BLA-1 పోకతోటి సింహాచలం తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడ నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారికి అల్పాహారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు పోకతోటి సింహాచలానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు శుభదినం. ముందుగా ఈ సన్ రైజ్ న్యూస్ ఛానల్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే కొత్తగా ఈరోజు స్థాపితమైనటువంటి సన్ రైజ్ న్యూస్ ఛానల్ న్యాయం పక్షం నిలబడి అన్యాయాన్ని ఎదిరించి దినదిన అభివృద్ధిగా ఎన్నో మంచి కార్యక్రమం చేపడుతూ మంచి వృద్ధిలో భావించు మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా పేరు పోకతోటి సింహాచలం, నరసన్నపేట నియోజకవర్గంలో BLA-1 ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. అలాగే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నాకు విశేష తెలియజేసిన నా తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా బంధువులకి, మరియు మా మార్కెటింగ్ సిబ్బందికి, మరియు నా సహచరులకు, అలాగే పాత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, అలాగే నరసన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 5 ఏళ్ళ లోపు పిల్లలు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఈ పిల్లలకి పల్స్ పోలియో డ్రాప్స్ అనేది వేయించండి. ఎందుకంటే ఇది చాలా అవసరం. రాబోయే జనరేషన్కి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిపి 5 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పల్స్ పోలియో డ్రాప్స్ వేయించండి. ఇది అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, అలాగే అన్ని స్కూల్లో, కొన్ని మన హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఈ మిగతా జీవితం మొత్తం నేను భారతీయ జనతా పార్టీ కోసం, అలాగే దేశంలో ఎక్కడైనా ఏదైనా సేవా కార్యక్రమం వస్తే నా వంతు కృషి నేను చేయడానికి ముందుకు వస్తూ, అలాగే మేము కరోనా టైంలో కూడా 2 నెలలు కూడా అనేక కార్యక్రమాలు చేసామండి. ఆ కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున అప్పుడున్న SP గారి పర్మిషన్తో కొన్ని వెహికల్, ప్రతి మండలానికి కూడా కొన్ని వెహికల్ తెచ్చి మా మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరూ కలిపి వెళ్ళి ప్రతి మండలానికి కూడా ఒక వెహికల్ పంపిస్తూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, మాస్కులు కావచ్చు, శానిటైజర్ కావచ్చు, ఇవన్నీ సప్లై చేసాం. ఆ రోజు పారిశుద్ధ కార్మికులకి, అలాగే హాస్పిటల్ సిబ్బందికి, పోలీసు వారికి, వీళ్ళందరికీ మేము ఆ రోజు N95 మాస్క్ తీసుకెళ్లి ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. అలాగే అది టైంలో సకాలంలో ఫుడ్ కూడా అందడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే పూర్ ఫ్యామిలీ ఆహారం లేకుండా చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్న రోజులు అవి. ఎందుకంటే డబ్బులున్నా కొనుక్కునే పరిస్థితి లేదు, ఎక్కడ హోటల్ లేవు. ఆ టైంలో వాళ్ళకి ఇంటి డోర్ తట్టి మేము ప్రతి ఒక్కరికి ఫుడ్ అందిస్తే ఆ పిల్లలు మాపై చూపిన శ్రద్ధ, తల్లిదండ్రులు చూపించిన ఆదరణ, ఎందుకంటే చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్న ఆ టైంలో మీరు ఫుడ్ ఇచ్చారని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. అది అనేది ఈ రోజు కూడా మా మనసు కదిలించే ఆ స్ఫూర్తి తీసుకొని 2 నెలల పాటు నిరంతరంగా సేవా కార్యక్రమం చేశాం. అక్కడి నుంచి ఎన్నో అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన, ఈ రోజు కూడా ఇక్కడ మన నరసన్నపేట వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ వృద్ధులు 36 మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఏదైతే అల్పాహారం పెట్టాం, అలాగే ఫ్రూట్స్ ఇచ్చాం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇంకా మందులు వగైరా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా మా రవితేజ సంస్థ తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ నరసన్నపేట నియోజకవర్గం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
తర్వాత పాత్రికేయ మిత్రుల సహకారం, మా తోటి మిత్రుల సహకారంతో నాకు భగవంతుడు ఇచ్చిన ఈ మిగతా జీవితాన్ని మొత్తం దేశ సేవకై నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే, అందరికీ నమస్తే. భారతీయ జనతా పార్టీ నర్సన్నపేట నియోజకవర్గం పోకతోట సింహాచలం అండి. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను ఉదయాన్నే అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, అలాగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, అలాగే వాళ్ళకి కావాల్సిన లంచ్, ఔషధాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అది కాకుండా ఈరోజు నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు పరస్పర దినోత్సవం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క యువకులు అందరూ ఆరోగ్యంగా ఉందని చెప్పి మన భారత ప్రభుత్వం 5 సంవత్సరాల పిల్లలకి అందరికి కూడా ఫ్రీగా వ్యాక్సిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. ఎందుకంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ అనేది మీ పిల్లలకి తప్పకుండా వేయించండి. ఇది అన్ని మన సంస్థల్లో అంగన్వాడీ కావచ్చు, హై స్కూల్ దగ్గర కావచ్చు, చాలా కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈ విషయం అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తీసుకు పోలియో డ్రాప్స్ వేయించండి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. ఈరోజు నా జన్మదినం. నా పేరు పోకతోట సింహాచలం, నర్సన్నపేట BLA-1 భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. అలాగే ABBS నేషనల్ కన్వీనర్గా నేను గత 2 సంవత్సరాలు కొనసాగుతున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్గా కొనసాగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అడ్వైజర్గా కొనసాగుతున్నాను. అలాగే రవితేజ డెవలపర్స్ సంస్థ చైర్మన్గా కొనసాగుతున్నాను. ఇవన్నీ అయితే ఈ దేశ సేవలో భారతీయ జనతా పార్టీలో నేను కూడా ఒక కార్యకర్త కావడం, అలాగే అనేక బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ తెలియజేసిన నా అభిమానులకి, నా బంధువులకి, నా ఆత్మబంధువులకి, నా స్నేహితులకి, నా మార్కెటింగ్ మిత్రులకి, అలాగే నా తోటి సహచరులకి, నా కార్యకర్తలకి, నాకు దిశ నిర్దేశం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, PVN మాధవ్ గారికి, సిరిపురం దేవేశ్వర గారికి, పైడి వేణుగోపాల్ గారికి, పూడి తిరుపతిరావు గారికి, అట్టా రవిబాబు గారికి, బిల్లంగి ఉమేశ్వరికి, అలాగా అనేక మంది నాయకులు నాకు దిశానిర్దేశం చేశారు. వాళ్ళందరికీ, ఈ దేశ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నాకు ఈరోజు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది నా పుట్టినరోజు కాదు, నాతో పాటు ఒక సెకండ్ కూడా నా కుటుంబానికి న్యాయం చేస్తూ ఈ దేశ సేవకే ప్రతి సెకండ్ కూడా నేను సేవ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు స్ఫూర్తి మన ప్రీతమ నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన చేసిన దేశ సేవ ఎవ్వరు కూడా ఊహించలేరు. అటువంటి వ్యక్తి ఇంకా ముందు రాలేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో 2014 ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏముంది, ప్రజెంట్ పరిస్థితి ఈ రోజు ఎలాగుంది, మన దేశం అగ్రగామిలో ఉంది. ఆయుధాలు కొనే స్థాయి నుంచి ఆయుధాలు అమ్మే స్థాయికి మనం వచ్చాం. అలాగే 125 మంది భారతీయులకి కరోనాలో వ్యాక్సిన్ వేసి మొత్తం అందరికీ ఫ్రీగా ఒక ప్లాట్ఫామ్ నియమించి అందరికీ సకాలంలో సప్లై చేయడం జరిగింది. ఇది కాకుండా మన దేశంకే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం ఫ్రీగా వ్యాక్సిన్ అందించే స్థాయికి మన దేశం వెళ్ళింది. అలాగే సింధూర్ ఆపసమ చూసాం. ఎవరైతే తీవ్రవాదులు మన దేశం చొరబడి హిందువులు టార్గెట్ చేసి చెప్పారో వాళ్ళందరూ కూడా బుద్ధి విధంగా మన బ్రహ్మ క్షిపులతో వెళ్ళి వాళ్ళ దేశంలోనే వాళ్ళకి టార్గెట్ చేసి చంపి సగర్భంగా బ్రహ్మ క్షిపులు మన దేశం రావడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే ఆర్టికల్ 370 రద్దు, ఒకే దేశం 2 జెండాలు ఉండేయండి. ఇది చాలా అన్యాయం చెప్పి గత 500 ఏళ్ళ నుంచి మనం పోరాడుతూ ఉన్నాం. కానీ నేటికి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకే దేశం, ఒకే భారతదేశం, ఒకే జెండా అని చెప్పి చెప్పి మన భారతదేశం మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇది కాకుండా GST రద్దు, నోట్లు రద్దు కాకముందు అనేక లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, మన పక్కన ఇతర దేశాలు మన భారతదేశ కరెన్సీ ప్రింట్ చేసి మన దేశం విడిచిపెట్టి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేది జరిగింది. ఇదంతా మనం చూసాం. కానీ ఆ రోజు విమర్శించిన వారు ఈ రోజు శబాష్ అంటారు. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ గాలిలో పడింది. అప్పుడు మన GDP 10% అబవ్ ఉంటే ఇప్పుడు GDP 4